హలో అండి, ఇది బ్లౌజ్ మెజర్మెంట్స్ అయితే మొన్నీ టిక్ మార్క్స్ అయితే పెట్టాను. ఇది మోడల్ బ్లౌజ్కి నేను కవర్ చేస్తానన్నమాట. ఇది మనం కటింగ్ చేసే నార్మల్ బ్లౌజ్ లెంత్స్ అనమాట. మొత్తము 14.5 వచ్చిందండి కుట్లతో సహా. ఓకేనా, కుట్లు లేకుండా అయితే 13 ఇంచెస్ 13.5 అయితే రావాలన్నమాట కుట్టిన తర్వాత. ఓకేనా, 5.5 ఇంచెస్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ దగ్గర వెళ్తుంది, 1/2 ఇంచ్ వచ్చేసి కింద పార్ట్ దగ్గర వెళ్తుంది అనమాట. తర్వాత ఇక్కడ నేను 5.5కి పెట్టాను అనమాట వీళ్ళకు సంక రౌండ్. కానీ వీళ్ళ సంక రౌండ్ వచ్చేసి కొంచెం ఎక్కువ ఉందన్నమాట, అందుకే నేను కొంచెం 6 వరకు పెట్టాను. ఓకేనా, ఇక్కడ పెట్టేశాను. 2 ఇంచెస్ వరకు మార్జిన్ అయితే పెట్టానండి. ఇలా వెడల్పు వచ్చేసి నాకు 11.2 ఇంచెస్ అనేది వచ్చిందనమాట. టోటల్గా ఎంత ఉంది అంటే కనుక కుట్లతో సహా 22.5 వరకు ఉందన్నమాట. ఓకేనా, ఇక్కడ మన నడుము లూజ్ వచ్చేసి ఇంత ఉంది, అంటే 8.5 ఉంది. 1 ఇంచ్ వచ్చేసి టక్స్ కోసం అయితే వదిలిపెట్టాను. 2 ఇంచెస్ అయితే మార్జిన్ వదిలేసాను అనమాట. ఓకేనా, ఇది నెక్ వచ్చేసి ఇక్కడ 2.2 ఇంచెస్ వరకు అయితే పెట్టానండి. ఇక్కడ వచ్చేసి 2 పాయింట్ అయితే పెట్టాను. ఓకే, దీనికి నేను మోడల్ బ్లౌజ్కి కటింగ్ ఏ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ నుంచి చూస్తున్నారా, ఇక్కడ నుంచి మనము ఒక 3.5 వరకు టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఓకే, 3.5 ఇంచ్ వరకు టిక్ మార్క్ పెట్టుకున్నాం కదా. ఇక్కడ నుంచి మనము రౌండ్ అనేది తిప్పుకోవాలి, అంటే బోట్ షేప్ లాగా రావాలన్నమాట. కొద్దిగా ఇక్కడ నుంచి ఇలా రావాలన్నమాట. వచ్చిన తర్వాత దీనికి నేనేం చేస్తానంటే ఇక్కడ నుంచి ఇక్కడికి నేను 2 ఇంచెస్ వరకు మార్జిన్ అనేది పెట్టుకుంటాను. ఓకే, ఇది మన నెక్ కాబట్టి కొద్దిగా పొడుగు పెట్టమని చెప్పారు, అదే లెంత్ పెంచమని చెప్పారు. ఇక్కడైతే ఒక 1/2 ఇంచ్ అనేది పెంచుతానండి. ఇక్కడికి ఇంకొక 2 ఇంచెస్ మార్జిన్ ఎక్స్ట్రా పెట్టేస్తే ఇది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ మూడింటిని మనం కలుపుకుంటూ ఒక డిజైన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా మన మార్జిన్ ఎంతవరకు రావాలో అంతవరకు అయితే పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి మళ్ళీ మనము ఇలా షేప్స్ అయితే ఇచ్చుకుంటూ రావాలండి. నేను దీంతోనే ఇచ్చేస్తున్నాను చూడండి. ఓకే, కరువు స్కేల్ అండి ఇది. ఇలా ఇచ్చుకున్నామంటే ఇది ఒక మోడల్ అయిపోతుందండి. ఇక్కడ వచ్చేసి నేను డోరీస్ అనేది యాడ్ చేస్తాను. అలా డోరీస్ యాడ్ చేసినప్పుడు ఇదంతా కవర్ అయిపోతుందండి. ఇక్కడికి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇది నెక్ అనేది రెడీ అయిపోయింది. నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి, టుమారో లేకపోతే మనాడు రిలీజ్ చేస్తాను. ఓకే, ఇప్పుడైతే కటింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి వచ్చేసి లైనింగ్ వేయద్దు అని చెప్పారు కస్టమరు, అందుకనేసి లైనింగ్ అయితే వేయడం లేదండి. ఇదైతే ఇక్కడికి ఇలా కట్ చేసుకుంటా, ఇది కూడా ఇదే విధంగా మనం నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి. అంత కటింగ్లోనే ఉందండి. కటింగ్ మనం ఎంత పర్ఫెక్ట్గా చేస్తే కనుక బ్లౌజ్ అనేది అంత పర్ఫెక్ట్గా రెడీ అవుతుందన్నమాట. ఓకే, ఇది నేను కొంచెం అటాచ్ పెడతానండి, ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొద్దిగా జారినట్టు ఉంటుంది కదా, అది జారకుండా నెక్ అనేది వెడల్పు వెళ్ళకుండా ఇందులోనే కవరింగ్ అవుతుందన్నమాట. చూపిస్తాను అది ఏ విధంగా నేను కటింగ్ చేశాను అనేది కూడా చూపిస్తానండి. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అండ్ అలాగే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. చూడండి, ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా వచ్చేస్తుందండి. నెక్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇలా కనిపిస్తుంది అనమాట. ఇందులో చూపిస్తాను చూడండి, ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది. చూస్తున్నారా, ఇలా వచ్చేస్తుందండి. ఇది రౌండ్ నెక్ వస్తుంది. ఇది జాయింట్ ఎందుకు పెట్టానంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు ఇది కొద్దిగా నెక్ అనేది వెడల్పు అయిపోతుంది కదా, అలా లేకుండా మనకు నీట్గా ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ మనము డోరీస్ అయితే పెట్టేయాలి. ఓకేనా, ఫ్రంట్ కూడా మనకు మోడల్ అనేది వస్తుందండి, అది కూడా ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. ఇది మొత్తం మోడల్ బ్లౌజ్ అండి, అందుకే మేము మీకు క్లారిటీగా వివరించాలి అనేసి ఈ వీడియో అయితే తీస్తున్నానండి. ఈ మధ్య వీడియోస్ కూడా పోస్ట్ చేయడం లేదు, ఎందుకంటే నాకు ఆ టైం సరిపోవడం లేదండి, అందుకే స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. జస్ట్ దీనికి ప్రిన్స్ కట్ రావాలన్నమాట. ఓకే, ఇది కూడా సేమ్ ఇదే విధంగా మనము టిక్ మార్కింగ్ అయితే పెట్టుకుందాము. సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉంటుందో అలాగే బ్యాక్ హుక్స్ చెప్పారు, నేను మర్చిపోయానండి. కటింగ్లో నేను మళ్ళీ అడ్జస్టబుల్ చేస్తాను.
ఇలా నీట్గా పెట్టుకొని మన నెక్ మార్కింగ్ ఎక్కడి వరకు ఉందో అంతవరకు అయితే మనం నీట్గా ఇలా వేసుకుంటూ ఇలా మార్జిన్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడికి 1.5 ఇంచ్ వరకు మనము లెంత్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకే, ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసుకోవాలి. ఇక్కడ టిక్ మార్క్ పెట్టాను కదా, చాలండి. ఇది నెక్ వరకు వస్తుంది అని ఇలా పెట్టాను, చాలు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్రంట్ నెక్ ఎంతవరకు వస్తుంది అనేది ఇక్కడ నుంచి చూసుకుందాము. ఇక్కడ నుంచి మనము ఫ్రంట్ నెక్ ఇలా ఉందన్నమాట. ఈ నెక్కి మనము కొంచెం వెడల్పు అనేది రావాలన్నమాట. ఓకే, ఇలా ఇక్కడ మనం కొద్దిగా నెక్ విడ్త్ వచ్చేసి 6.5 అయితే ఉందండి. 6.5లో సగానికి మనము ఎంత ఫోల్డింగ్ అవుతుందో అంతవరకు అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే కనుక మనకు 3.5కి వచ్చిందనమాట. ఓకే, 3.5 అండి. ఇక్కడికి నుంచి 3.5 ఉంది కదా, ఇక్కడ నుంచి 1 ఇంచ్ తగ్గించి మనము 2.5కి ఇలా పెట్టుకోవాలి మార్జిన్. తర్వాత ఇంకొంచెం 1/2 ఇంచ్ అనేది ఇలా ఎక్స్ట్రా పెట్టుకొని ఇక్కడ నుంచి మనము ఇలా క్రాస్గా తీసుకోవాలన్నమాట. కొంచెం బ్రాడ్గా వేసుకునే వాళ్ళకైతే ఇలా వేస్తే బాగుంటుందన్నమాట. ఓకేనా, లేదు బ్రాడ్గా వేసుకోము మేము అంటే కనుక కొద్దిగా ఇంకొంచెం తగ్గించుకోవచ్చండి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ వరకు. ఓకేనా, 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ వరకు మార్జిన్ పెట్టుకొని తర్వాత కరువు స్కేల్ ఉంటుంది కదా, దాంతో ఇలా కరువు అయితే తిప్పేసుకోవాలండి. మన నెక్ ఎంతవరకు ఉందో విడ్త్ అంతవరకు ఇలా పట్టుకొని నీట్గా ఇలా నెక్ అనేది ఇలా డ్రా చేసేసుకోవాలి. ఏ మోడల్ ఎవరికైనా ఇంతేనండి, ఇదే సైజుని. అది మేము కొంచెం బ్రాడ్గా కావాలి అంటే కనుక 1/2 ఇంచ్ అటు సైడ్కి పెట్టుకోవాలి. ఒకవేళ బ్రాడ్ తక్కువగా కావాలి అంటే కనుక ఈ సైజ్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ వరకు అండి ఇలా నీట్గా. నేనైతే బ్రాడ్ అయితే తక్కువే పెట్టానండి. దీనికి ఈ లైన్ అయితే అటాచ్ చేసేస్తాను. ఇవన్నీ కాదండి, మీకు చూపించడానికి నేను మార్క్స్ అయితే పెట్టాను. ఇక్కడ మనకు డోరీ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, తర్వాత ఇక్కడ మనము ప్రిన్సెస్ కట్ కదా, దీనికి 3.5 అంటే లెంత్ కోసం తీసుకోవాలండి. 10.5 వరకు వస్తే చెస్ట్ మార్జిన్ వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనము 4 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోవాలి. అక్కడ ఒక 1 ఇంచు అటు సైడు, ఇటు సైడ్ 1 ఇంచు పెట్టుకోవాలి. ఓకేనా, ఇది స్ట్రైట్గా ఒక ఎంతవరకు వచ్చింది, 4 పాయింట్లు వచ్చింది ఎక్స్ట్రా. ఇక్కడికైతే స్ట్రైట్గా డ్రా చేసుకున్న తర్వాత దీనిని ఇలా క్రాస్గా, ఓకే, ఇది కూడా ఇక్కడి నుంచి క్రాస్గా ఇలా పెట్టుకున్న తర్వాత దీనిని ఈ సెంటర్కి ఇలా కలుపుకోవాలండి. నేనైతే ఇదే ప్రాసెస్తో చేస్తాను. లేదు మనకు రౌండ్గా బాగా రావాలి అంటే కనుక మనము ఇలా కూడా పెట్టుకొని చేసేసుకోవచ్చు. ఇలా ఓకేనా. చూడండి, నేను నీట్గా అలాగే వచ్చేసినట్టు వేసాను కదా, ఇదే ప్రాసెస్తో కటింగ్ అయితే చేసుకోవాలండి. ఈ ఎక్స్ట్రా మార్జిన్ అనేది మనకు కరువులోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా కటింగ్ అయితే చేసేస్తానండి. ఇక్కడ మనం షేప్స్ ఇవ్వాలి అనుకుంటే కనుక ఇచ్చుకోవచ్చు, లేకుంటే మామూలుగా పైపింగ్ వేసేస్తాం కదా, ఆ విధంగా అయినా చేసేసుకోవచ్చు. ఇలా అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, ఇలా నెక్ అనేది ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తానండి. స్టిచ్చింగ్ వీడియోలో కూడా చూడండి మీరు. స్టిచ్చింగ్ కూడా ఈజీగా మీరు కుట్టేయచ్చండి, అంత ఈజీగా చూపిస్తాను. ఒకసారి ట్రై చేయండి చూడడానికి. ఇదైతే మొత్తం వీడికి కటింగ్ అయితే చేసేస్తున్నా. ఇప్పుడు ఈ ప్రిన్స్ కట్ ఒక్కటేనండి బ్యాలెన్స్ ఉండేది. ఇలా
చూస్తారు కదా ఇలా ఫ్లవర్ లాగా ఉంటుందనుక కుట్టిన తర్వాత ఇక్కడ డోరీస్ అయితే పెట్టుకోవాలండి. అది ఎలా పెట్టుకోవాలి అనేది కూడా వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ అండి. ఇక్కడ ఒకటి పీస్, ఇక్కడ ఒక పీస్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇది మనము మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి కటింగ్ అయితే చేసేద్దాము. అంకరా ఇలా నీట్గా మనమైతే బ్లౌజ్ని వేసేసి ఇలా కటింగ్ అయితే చేస్తున్నానండి. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా షేర్ కూడా చేయండి. ప్రిన్స్ కట్ చాలా ఈజీ పదంగా నేను చూపిస్తానండి మీకు. చూడండి చూసారు కదా, ఇలా అయితే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కరెక్ట్గా కటింగ్ అయితే అయిపోయింది. హ్యాండ్స్కి అయితే ఇలా వచ్చేసిందండి వర్క్. కానీ దీనికి చూసారు కదా వర్క్ అయితే ఎలా వచ్చిందో. 2 హ్యాండ్స్కి రావాలి అంటే కనుక మనము దీనికి సెంటర్కి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. వీళ్ళు లైనింగ్ వేయొద్దన్నారు కాబట్టి నేనైతే ఇప్పుడే కటింగ్ అయితే చేసుకోలేదు. తర్వాత దీని జాయింట్స్ అన్నీ వేసిన తర్వాత నేనైతే కటింగ్ చేస్తానండి. ఓకే, ఇలా వస్తుందన్నమాట. జాయింట్స్ అయితే ఇలా వచ్చేస్తాయండి. వచ్చిన తర్వాత మనకు హ్యాండ్స్ లెంత్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. మీకు శాంపుల్ కోసం చూపిస్తాను చూడండి. ఇలా నీట్గా పెట్టుకుంటే ఈ పాయింట్స్ అన్నీ మనము జాయింట్స్ అయితే చేసుకోవాలన్నమాట లైనింగ్కి. ఈ జాయింట్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి చూడండి ఇలా హ్యాండిల్ ఎంత ఉందో అంతవరకు వచ్చి ఇది కుట్ల కోసం అయితే వచ్చేస్తుంది. హ్యాండ్ వరకు నేనైతే కటింగ్ చేసుకున్నానండి. తర్వాత స్టిచ్చింగ్లో అయితే దీని కటింగ్ వీడియో కూడా చూపిస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.